భారత్ చేసినటువంటి ఈ వైమానిక దాడికి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? అసలు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడిలో అతి కిరాతకంగా 26 మందిని అయితే పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఆ బైసరన్ వ్యాలీలో ఆ రోజు జరిగినటువంటి ఘటన మతాన్ని తీసుకురావడం, అలాగే ఓన్లీ మగవారిని మాత్రమే చంపడము, ఇది మొత్తం కూడా చాలా హేమైన చర్యగా అందరూ కూడా దీన్ని అయితే తిప్పికొట్టారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడెప్పుడా అని ప్రతీకార చర్య కోసము భారత ప్రభుత్వం అలానే భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో వారి యొక్క స్వరాన్ని వినిపిస్తూ వచ్చారు. ఆ స్వరం అయితే ఇంకా బిగ్గర్ గా వినపడుతూ ఈ రోజు అయితే గర్జించింది పాకిస్తాన్ భూభాగంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో. అయితే ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరెందుకు పెట్టారు ఇప్పుడు తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు పెట్టారంటే పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో వాళ్ళ యొక్క భాగస్వాములతో వెళ్ళినటువంటి వీళ్ళని వాళ్ళ ఒక మగ భాగస్వామి అంటే వాళ్ళ యొక్క హస్బెండ్స్ భర్తలందరినీ కూడా భార్యల ముందే చంపడం జరిగింది. అతి కిరాతకంగా చంపడం జరిగింది. గన్ పెట్టేసి పాయింట్ బ్లాంక్ లో కాల్చడం జరిగింది. ఇలా అనేక విధాలుగా టెర్రరిస్టులు అయితే ముప్పు తిప్పులు పెట్టేసి భార్యల ముందే భర్తల్ని చంపివేసి వాళ్ళ యొక్క నుదుటి పైన ఉన్నటువంటి సింధూరాన్ని చెరిపేయడం జరిగింది. భారతదేశంలో సింధూర్ అంటే ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంది, ఒక సెంటిమెంటల్ ఫీలింగ్ ఉంది. సింధూర్ అంటే చాలా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే పెళ్లి చేసుకునే సమయంలో భర్త భార్య నుదుటిపై తిలకాన్ని దిద్ది, ఈ సింధూర తిలకాన్ని దిద్ది ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నీతో నేను నాతో నువ్వు అన్నట్టుగా కలిసి మెలగాలని చెప్పి ఒక ప్రతీకగా నిలుస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన సింధూరాన్ని ఆ రోజు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో వాళ్ళ యొక్క భర్తల్ని భార్యల ముందే చంపేసి వాళ్ళ నుడిపై పెట్టినటువంటి సింధూర తిలకాన్ని చెరిపివేశారు. అటువంటి ఉగ్రవాదులు హతమార్చేందుకు ఎక్కడైతే ఏ పొజిషన్ లో అయితే ఏ ప్లేస్ లో అయితే వాళ్ళ నుడిపై పెట్టినటువంటి సింధూరాన్ని చెరిపివేశారో అదే ఉగ్రవాదులు మట్టు పెట్టేదానికి ఆ సింధూర్ వాళ్ళు కోల్పోయినటువంటి సింధూర్ ని ఆపరేషన్ నేమ్ గా పెట్టేసి ఆ ఉగ్రవాదులు మట్టు పెట్టడానికి అయితే భారత ప్రభుత్వం అయితే ఈ చర్యలకైతే పూనుకుంది. అందుకని భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ మహిళలు ఎవరైతే వాళ్ళ యొక్క భర్తల్ని కోల్పోయారో, ఆ మహిళలు ఎవరైతే వాళ్ళ యొక్క నుదుట వారి భర్తలు పెట్టినటువంటి సింధూర తిలకాన్ని కోల్పోయారో వాళ్ళందరూ కూడా ప్రతీకగా, వాళ్ళందరూ కూడా చిహ్నంగా, వాళ్ళందరినీ గౌరవిస్తూ ఈ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్ అయితే పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఉగ్రవాద స్థావరాలు మొత్తం కూడా 9 స్థావరాలను మట్టుపెట్టడం జరిగింది. 70 మంది చనిపోయినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఇంకా భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మీడియా సమావేశం పెట్టేసి వాళ్ళు క్లియర్ కట్ గా ప్రాసెస్ ఎలా జరిగింది, ఎలా టార్గెట్ చేశారు, ఏ టెక్నాలజీని యూజ్ చేశారు మొత్తం కూడా తెలియజేస్తారు. సో అప్పటి వరకు వెయిట్ చేయడమే. ఇప్పటికైతే ఎవరైతే అన్ని కోల్పోయారో భారత మహిళలు వాళ్ళ యొక్క భర్తల్ని కోల్పోయి అన్ని కోల్పోయిన విగత జీవులుగా మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గట్టి నివాళిగా ఈ ఆపరేషన్ సింధూర్ పేరు నామకరణం చేయడం చాలా మంచి హర్షణీయ పరిణామం అని చెప్పి యావత్ భారత్ మొత్తం కూడా పొగుడుతుంది. మోదీ గవర్నమెంట్ కావచ్చు, భారత ప్రభుత్వాన్ని కావచ్చు.